బలగం వేణు ఎల్లమ్మ సినిమా చుట్టూ జరుగుతున్న ఈ పరిణామాలు సినిమా గురించి మరింత డిస్కషన్ పాయింట్ అయింది. నానితో మొదలైన ఎల్లమ్మ హీరో గురించి చర్చ ఇటు నితిన్, శర్వానంద్తో పాటు ఒక తమిళ హీరోని కూడా పరిగణలోకి తీసుకోగా ఫైనల్ గా దేవిశ్రీ ప్రసాద్ ఆ సినిమాలో ఛాన్స్ అందుకున్నాడని తెలుస్తుంది. ఎల్లమ్మ కథ మీద వేణు చాలా రోజులు వర్క్ చేశాడు. బలగం సినిమా ఎలాగైతే రూటెడ్లో తీసుకెళ్లాడో అలానే ఎల్లమ్మ కథ కూడా అలానే ఉంటుందట. గ్రామ దేవతగా ఇప్పటికీ పల్లెల్లో వేడుకలా జరిగే అమ్మవారి పండుగ, దాని చుట్టూ ఉండే ప్రజల నమ్మకాలు, ఎల్లమ్మ కథ వస్తువుగా రాసుకున్నాడట వేణు ఎల్దండి. అయితే ఈ సినిమాలో హీరోయిన్ కీర్తి సురేష్ సెలెక్ట్ అయింది. ముందు ఈ సినిమాలో సాయి పల్లవిని తీసుకోవాలని అనుకోగా ఆమె బిజీగా ఉండటం వల్ల కీర్తి సురేష్ని లాక్ చేశారు. మహానటితో ప్రేక్షకుల మనసులు గెలిచిన కీర్తి సురేష్ ఆ తరువాత ఆ రేంజ్ స్కోప్ ఉన్న రోల్ దక్కలేదని ఫీల్ అవుతుంది. అందుకే ఎల్లమ్మ కథ ఆమె దగ్గరకు వచ్చినట్లయింది. ఫైనల్ గా ఎల్లమ్మ, దేవిశ్రీ ప్రసాద్, కీర్తి సురేష్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే సినిమా అవుతుంది. డైరెక్టర్ వేణు ఈ సినిమాలో కొన్ని సీన్స్ చాలా ప్రత్యేకంగా ఇదివరకు ఎప్పుడూ తెర మీద చూడని సన్నివేశాలు రాసుకున్నాడట. అందుకే టీం అంతా కూడా సినిమా మీద అంత నమ్మకంగా ఉన్నారు.